మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కార్తీక సోమవారం, మహిమాన్వితమైన రోజు. అయితే ఇంతటి పవిత్రమైన రోజున పొరపాటున కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను వండకూడదు. ఎవ్వరూ ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఎవరైనా సరే ఈ కూరను వండినా తిన్నా అప్పుల పాలైపోతారు. అనారోగ్య సమస్యలు వచ్చి చేతిలో రూపాయి కూడా మిగలదు. ఈరోజు ఈ కూరను తింటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం కలుగుతుంది. నరకానికి పోతారు. కార్తీక సోమవారం రోజు తెలియక ఈ కూరను తింటే కష్టాలు సమస్యలు ఎదురవుతాయి. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది. ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి. కాబట్టి కార్తీక సోమవారం రోజు ఎవ్వరూ కూడా ఈ కూరను తినవద్దు. ఇంట్లో ఆడవారు ఈ కూరను వండవద్దు. మరి కార్తీక సోమవారం రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్ణిమ రోజు కృతికా నక్షత్రం ఉండే మాసాన్ని కార్తీక మాసం అంటారు. కార్తీక నక్షత్రం అగ్ని నక్షత్రం. శివుడి 3వ నేత్రం అగ్ని. తన తనయుడు కుమారస్వామిని కృతికలనే ఋషి పత్నులు పెంచటం వలన వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి. కార్తీక మాసంలోని సోమవారాలు చాలా విశేషమైనవి. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు మరింత ప్రాధాన్యత ఉంది. కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక సోమవారం అంటే శుభానికి సంకేతం. ఈ పవిత్రమైన రోజున సుమంగళి స్త్రీలు భక్తి శ్రద్ధలతో భోలా శంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయటం వల్ల కైలాసవాస దర్శనం భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడింది. దీన్నే కార్తీక నక్తాలు అని కూడా అంటారు. సాధారణంగానే సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. అందులోనూ కార్తీక సోమవారాలంటే శివుడికి మరింత ఇష్టం. సోమ అనే పదంలో సోమ అంటే సా ప్లస్ ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తూ ఉంటారు. ఈ కారణంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. కార్తీక సోమవారం వ్రతం చేయాలనుకునేవారు సోమవారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో మరియు తులసి కోట దగ్గర దీపాలను పెట్టుకుని పరమేశ్వరుణ్ణి పూజించాలి. పత్రాలతో పూజ చేస్తే చాలా మంచిది. శివుడికి మీ ఇంట్లో స్వయంగా వండిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మీరు తీసుకొని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి. ఈరోజు ఉపవాసం ఉండాలి. శివనామస్మరణ చేసుకుంటూ ఆ రోజును గడపాలి. తర్వాత ఆ రోజు సాయంత్రం ఏదైనా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించటం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకుని పంచముఖ గల దివ్యలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరతాయని పురోహితులు చెప్తూ ఉన్నారు. ఆలయానికి వెళ్ళలేని వారు కార్తీక సోమవారం రోజున సాయంత్రం సంధ్యావేళల్లో ఇంట్లో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయి. కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఎంతో చక్కగా వివరించారు. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహామునిని కార్తీక మాసం గురించి వివరించమని అడుగుగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇలా చెప్తాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో సోమవారం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరికి కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలను చేసిన ఫలితాలను పొందుతారు. కార్తీక సోమవారం రోజు ఈ 6 పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని వివరించారు.
6 పద్ధతులు ఏమిటి అంటే 1 ఉపవాసము, 2 ఏకభక్తము, 3 నక్తము, 4 ఆయాచిత్తము, 5 స్నానము, 6 తిలదానము. మొదటిగా ఉపవాసము అంటే ఈరోజు శక్తిగల వారు పగలంతా అభోజనముతో గడిపి అంటే ఏమీ తినకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసే నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు. ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు రెండవ పద్ధతి ఏకభుక్తము. ఏకభుక్తము అంటే ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు మూడవ పద్ధతి నక్తము పాటించాలి. అంటే ఈ పద్ధతిలో పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారములు కానీ స్వీకరించాలి. దీనినే నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది అయిన ఆయాచిత్తమును పాటించాలి. ఆయాచిత్తము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయాచిత్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి. అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఆరవ పద్ధతి అయిన తిలాదానం చేయవలెను. తిలాదానము అంటే మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలాదానం అంటారు. ఈ 6 పద్ధతుల్లో ఈరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏ పద్ధతిని కూడా ఈ కార్తీక సోమవారం నాడు ఆచరించకుండా ఉంటే వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్పారు. అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరము మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాయుధ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పాడు. అత్యంత పవిత్రమైన ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పిడికెడు ఉత్తరేణి ఆకులను కానీ లేదా 5 బిల్వ దళాలను కానీ లేదా పిడికెడు వేప ఆకులను కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి, శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. మహాశివుడికి ఉత్తరేణి ఆకులంటే ఎంతో ఇష్టం అని శివపురాణం చెప్తుంది. కనుక ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా గుప్పెడు ఉత్తరేణి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను నీటిగా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయాలి. ఉత్తరేణి ఆకులు దొరకని వారు 5 బిల్వదళాలను చేతితో నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయవచ్చు. ఉత్తరేణి ఆకులు బిల్వదళాలు ఈ 2 దొరకని వారు పిడిగడు లేత వేప ఆకులు తెచ్చుకుని నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఈ ఆకులను నైటే ఒక బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఈ ఆకులను నలిపి నీటిలో వేసి నైటంతా ఉన్న ఆ నీటితో తెల్లవారుజామునే స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు నరదృష్టి పోతాయి. ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గంటలో కష్టాలు బాధలు పోతాయి. కైలాస ప్రాప్తి కలుగుతుంది. 1000 కోట్ల సంవత్సరాలు శివ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఇలా స్నానం చేయటం వలన మీ జన్మల పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. కనుక అందరూ కార్తీక సోమవారం రోజు ఈ విధంగా స్నానం చేసుకొని శుభాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజు పొరపాటున కూడా ఇంట్లోని వారు బంగాళాదుంప మరియు వంకాయ కూరలను వండకూడదు. కూరల రూపంలో అయినా సరే, ఫ్రై రూపంలో అయినా సరే, బజ్జీల రూపంలో, పచ్చళ్ళ రూపంలో, ఇలా ఏ రూపంలోనూ కూడా బంగాళాదుంపను మరియు వంకాయను తినకూడదు. కాదని కార్తీక సోమవారం రోజు బంగాళాదుంపను కానీ వంకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. లేనిపోని కష్టాలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. ఐశ్వర్యం హరించుకుపోతుంది. కనుక కార్తీక సోమవారం రోజు ఎవ్వరూ కూడా ఈ కూరలను వండవద్దు, తినవద్దు. వీటితో పాటుగా కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా ఈరోజు టచ్ చేయకూడదు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా వీటిని స్వీకరించకూడదు. దాదాపు అందరూ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు. కానీ కొంతమంది పూజలు చేయని వారు తినేస్తూ ఉంటారు. అలాంటి వారు ఆదివారం రోజు మాంసం దుకాణాల దగ్గరకు వెళ్ళి
మాంసమో చేపలో ఏదో ఒకటి కొని తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు. ఆ కూర మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ సోమవారం రోజు తింటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలా కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. మీరు కార్తీక మాసం వ్రతం పాటించకపోయినా కార్తీక మాసంలోని మిగతా రోజుల్లో నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, కానీ కనీసం ఒక కార్తీక సోమవారాల్లో మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండండి. కాదని కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ తిన్నారంటే మాత్రం భవిష్యత్తులో ఎన్ని ఘోరాలు జరుగుతాయో చెప్పలేము. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకు వస్తాయి. అంతేకాదు, ఎవరైతే కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తింటారో వారు నరకానికి పోతారని కార్తీక పురాణం చెప్తుంది. కనుక దయచేసి కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తినవద్దు. బంగాళదుంప, వంకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను కార్తీక సోమవారం రోజు తినకూడదు. కాదని తింటే చేతిలోని ధనమంతా కూడా పోతుంది. అప్పుల పాలైపోతారు. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. కనుక ఎవరు ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజున మీరు ఈ చెట్టును తాగితే చాలు, మీ దశ మారిపోతుంది. నరక బాధలు పోతాయి. కైలాస ప్రాప్తి కలుగుతుంది. 1000 సంవత్సరాలు శివలోకంలో జీవిస్తారు. ధనలాభం కలుగుతుంది. కోట్ల వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకితే చాలు, శివ అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. మారేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కనుక ఈరోజు మారేడు చెట్టును తాకితే ఒంట్లోని దోషాలు, రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోతాయి. మీకు తిరిగిలేని రాజ్యయోగం పడుతుంది. మీకు ఉండే ధన సమస్యలు, కష్టాలు పోతాయి. కనుక కార్తీక సోమవారం రోజు మీకు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత మారేడు చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత మారేడు చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా మారేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పూసి 3 వత్తులు వేసి దీపం 1 పెట్టండి. తర్వాత కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చోండి. మారేడు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చండి. అలా పీల్చటం వలన మీకేమైనా రోగాలు, బాధలు ఉంటే పోతాయి. ఇదంతా చేసే టైం లేదు అనుకునేవారు కార్తీక సోమవారం రోజు జస్ట్ మారేడు చెట్టును తాకినా చాలు. అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు, బాధలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు, ఇలా కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకటం వలన చెట్టు మనల్ని నరకం నుండి తప్పిస్తుంది. కనుక మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకాలి. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా, పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు చెట్టు ఆకు కూడా చాలా విశేషమైనది. శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివ స్వరూపమైనదిగా చెప్పబడుతోంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులకు ప్రీతికులుగా చెప్పబడుతూ ఉన్నాయి.
అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్య తీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతోంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటూ ఉంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టును పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు. మారేడు దళం చాలా పవిత్రమైనది. మారేడు చెట్టు అమోఘమైనది గనుక కార్తీక సోమవారం నాడు మీరు కూడా ఈ విధంగా మారేడు చెట్టును తాకండి. సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు. అలా ఉండలేని వారు కనీసం కార్తీక సోమవారాలైన కొన్ని నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. మనసును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు, అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదు తెలుసుకొని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాతకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి చూశాక భోజనం చేయటం మంచిది. దీనినే నక్తము అంటారు. ఒక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటి అంటే సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించే వారి శాతం మిగతా రోజులలో కంటే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం చంద్రుడు మనస్సు చాలా చంచలమైనది. అది ఒకరి మాట వినదు. తనకు తోచినట్లు తాను చేసుకుంటూ వెళ్తుంది. దానిని అదుపులో పెట్టుకోవటం మానవునిగా పుట్టినందుకు మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మరిచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని, పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎంతమాత్రమూ సరైనది కాదు. మనసును అదుపులో పెట్టుకోవటం అందరికీ అవసరమే. కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాల వ్రతం చేయాలి. కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష ఫలితాలు వస్తాయి. కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుంది. కార్తీక మాసంలో శివుడు ఆలయాలను సందర్శించి బిల్వదళాలతో ఆయనను పూజించడం ఎంతో శుభమని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ కార్తీక సోమవారం రోజు శివుడిని ఏ పూలతో పూజిస్తే మంచిది అనే విషయానికి వస్తే పరమశివుడు భక్తుల దేవుడు. హృదయపూర్వకంగా పూజిస్తే మహాదేవుడు కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేస్తాడని చెప్తూ ఉంటారు. పూల విషయానికి వస్తే ఉమ్మెత్త శివుడికి ఇష్టమైన పుష్పం. అమృత మదనం నుండి వెలువడిన విషాన్ని శివుడు తాగగానే శివుని వక్షస్థలం నుండి ఈ పుష్పం వచ్చింది. అందుకే అహం, శత్రుత్వం, అసూయ, ద్వేషం అనే విషయాన్ని వదిలించుకోవడానికి శివపూజ సమయంలో ఉమ్మెత్త పుష్పాన్ని శివుడికి సమర్పిస్తూ ఉంటారు. ఈ పూలతో శివుణ్ణి పూజిస్తే చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే మందార పువ్వు. ఈ పువ్వుతో శివుణ్ణి పూజిస్తే కైలాసంలో నివసించే వరం కలుగుతుంది. ఇంకొక పుష్పం కరవీర పుష్పం. కరవీర పువ్వు బ్యాక్టీరియాను చంపి వ్యాధులను దూరం చేస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఈ పువ్వును శివుడికి సమర్పించి భక్తితో పూజిస్తే తప్పకుండా అనారోగ్యం నయమవుతుంది. అలాగే శివుడికి మల్లె పువ్వులను సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము, సంపదలు పెరుగుతాయి. అలాగే శివుడిని గులాబీ పూలతో, తామర పువ్వులతో, నల్ల కలువ పూలతో పూజించటం వల్ల 5 మహాపాపాలు తొలగిపోతాయి. కార్తీక సోమవారం ఎవరైతే కలబంద మొక్కతో ఈ చిన్న పని చేస్తారో వారి ఇంట్లో డబ్బే డబ్బు, నక్కతో తొక్కినంత అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు కార్తీక సోమవారం కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు అంతులేని అదృష్టం పడుతుంది. ఎవరైతే మేము ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి, నరదృష్టి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, జీవితంలో విజయం సాధించలేకపోతూ ఉన్నాము, ఆరోగ్యంగా ఉండలేకపోతూ ఉన్నాము, అందరిలాగా సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నాము అని బాధపడుతూ ఉంటారో వారు రేపు కార్తీక సోమవారం కలబందతో ఒక చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేసిన కొద్ది రోజులకే మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు. పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు చాలా విశిష్టత ఉంది. ఇంట్లో కలబంద మొక్కను ఉంచినట్లయితే ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు దర్శనమిస్తారు అనేది వాస్తు పురాణ శాస్త్రాలలో చెప్పబడింది. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది అంటారు పండితులు.
మరి ఆ మొక్కను ఇంట్లో ఈశాన్యంలో ఉంచకూడదు. ఆగ్నేయము, వాయువ్యము దిశలలో ఉంచితే మంచిది. మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో తయారు చేయటం విరివిరిగా వాడతారు. ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే కలబంద మొక్క బాత్రూమ్ సమీపంలో త్వరగా పెరగదు. ఇక వాస్తవానికి కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. దృష్టి దోషాన్ని తొలగించడానికి ఇంటి తలుపుకు వేలాడతీయటం మీరు చూడవచ్చు. అలాగే దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతూ ఉంటారు. అందుకే కలబందను చాలామంది తలుపు దగ్గర వేలాడతీస్తారు. ఇది గాలిని మాత్రమే వినియోగిస్తూ ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉండడానికి కూడా మనం చూడవచ్చు. కలబందను ఇంటి గుమ్మానికి వేలాడతీసిన కొద్ది రోజులకే వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీ కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇంకా కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు కార్తీక సోమవారం కలబంద మొక్కతో ఏం చేస్తే మిమ్మల్ని అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు కార్తీక సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 6 లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. స్నానం చేసి చేయాలి. ఈ పరిహారానికి వాడే కలబంద మొక్క బయట నుండి తెచ్చుకోవాలి. చిన్న మొక్క అయినా సరే పర్వాలేదు, వేర్లతో సహా ఉండాలి. మీ ఇంటి పెరట్లో పెరిగిన కలబందతో కాకుండా బయట పెరిగిన కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తేనే ఫలితం వస్తుంది. ఇంతకీ రేపు కార్తీక సోమవారం కలబందతో ఏం చేయాలి అంటే, రేపు సోమవారం స్నానం చేసిన తర్వాత శివ పూజ చేసి వీలైతే గుడికి వెళ్ళి శివలింగానికి అర్చనలు చేయండి. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే కలబంద చెట్టు ఉంటే ఆ చెట్టును లేదా ఆ చెట్టు చుట్టూ లేచిన చిన్న చిన్న మొక్కలను వేర్లతో సహా తెచ్చుకోండి. మీరు తెచ్చుకున్న కలబంద మొక్కను పసుపు నీళ్ళతో శుభ్రం చేసి మీ 2 చేతులతో ఆ మొక్కను పట్టుకొని పూజా గదిలో శివుని ముందు ఉంచి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. శివుడి పటం దగ్గర కలబందను పెట్టి ఆ కలబందపై మీ చేతిని ఉంచి మీ సమస్యలను చెప్పుకొని ఆ కలబంద మొక్కను పట్టుకొని ఇల్లంతా 3 సార్లు తిరగండి. అంటే వంటగదిలో 3 సార్లు, బెడ్రూమ్లో 3 సార్లు, హాల్లో 3 సార్లు, ఇంకా ఎక్స్ట్రాగా గదులు ఏవైనా ఉంటే ఆ గదుల్లో కూడా 3 సార్లు తిరిగి ఇంటి బయటకు వచ్చేసి ఆ మొక్కను మీ పెరట్లో లేదా మీరు మొక్కలు పెంచుకునే కుండీల్లో నాటాలి. ఎక్కడా పడేయకూడదు. ఇలా కలబంద మొక్కను ఇల్లంతా చూపించి ఇంటి బయట కుండీల్లో నాటితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ మొక్క లాగేసుకుంటుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని, మీ ఇంటిపై ఉన్న నరదృష్టిని అంతా కూడా లాగేసుకుంటుంది. ఒకవేళ మీరు కుండీల్లో నాటిన కలబంద త్వరగా చనిపోయినా వాడిపోయినా మీ ఇంటిపై ఎక్కువ నరదృష్టి ఉన్నదని అర్థం చేసుకోండి. ఒకవేళ ఆ మొక్క వాడిపోతే వెంటనే మళ్ళీ ఈ పరిహారాన్ని చేయండి. ఇలా రేపు కార్తీక సోమవారం చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మళ్ళీ ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే రేపు కార్తీక సోమవారం ఇల్లంతా కలబంద మొక్కని తిప్పి నాటిన తర్వాత ఇల్లంతా ధూపం వేయాలి. అలాగే ఈ మొక్కకు కూడా ధూపం చూపించాలి. ఈ పరిహారం ఆడవారు చేసినా మగవారు చేసినా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఇలా రేపు కార్తీక సోమవారం ఎవరైతే కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తారో వారి ఇంటిలో డబ్బు బాగా నిలుస్తుంది. అన్నిటిల్లో విజయాలను పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మంచి ఆరోగ్యం లభిస్తుంది. కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కాబట్టి రేపు కార్తీక సోమవారం కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేసి మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టి అదృష్టాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. పూర్వకాలంలో కాశ్మీర్ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా రోజులకి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్ర శర్మ అనే ఒక సద్బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించినవాడు. సదాచార పారాయణుడు, భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది,
నిరంతరము భగవన్నామ స్మరణ చెయ్యువాడు. ఇటువంటి సద్గుణాలు కలిగిన అతన్ని ప్రజలు అపర బ్రహ్మ అని కూడా కీర్తిస్తూ ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుణ్ణి భార్య అయినటువంటి నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉండేది. ఆమె వంశమునకు అప్రతిష్ట వస్తుందని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంతస్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె పైన అభిమానము పోలేదు. ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా ఓపికతో సహించేవాడే కానీ పొమ్మనలేదు, విడిచిపెట్టలేదు. ఆమెతోనే కలిసి కాపురము చేస్తూ ఉండేవారు. కానీ చుట్టుప్రక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాళితనమును అసహించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టారు. అది మొదలందరూ కూడా ఆమెను కర్కస అనే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము అయ్యాక ఆ కర్కస ఒకనాటి రాత్రి సయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయా దాక్షాణ్యాలు కానీ లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు మరణించాడు. భర్త మృతదేహమును రహస్యంగా దొడ్డిదారిన తీసుకుని పోయి ఊరి చివరి ఉన్న పాడుబడిన నూతిలో వేసి పైన చెత్త చెదారములతో నింపి ఏమీ ఎరుగని దానిలాగా తిరిగి ఇంటికి చేరుకుంది. ఇక తనకు అడ్డు చెప్పేవారు లేరని మరింత విస్తృతంగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. తా చెడ్డ కోతి వనమల్లా చేర్చిందన్న చందాన పడుచు కన్యలను ఇతర ఇల్లాలను తన మాటలతో చెరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన చేయటం మొదలుపెట్టింది. యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరములో మోహ వ్రణములు బయలుదేరాయి. ఆ పుళ్ళ నుంచి చీము రక్తము రసి కారుతోంది. దానికి తోడు శరీరమంతా కుష్టి వ్యాధి బయలుదేరి భయంకరమైన కంపు కొడుతోంది. రోజురోజుకు ఆమె శరీర పటుత్వము కృషించి కురీపిగా మారి భయంకర రోగములతో బాధపడుతోంది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటలులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను కన్నెత్తి కూడా చూడటం లేదు. కర్కస ఇలా నరక బాధలను అనుభవిస్తూ కొంతకాలానికి పురుగులు పట్టి చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు కూడా ఒక్కసారైనా సరే పురాణ శ్రవణమైనా చెయ్యని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుని పోయి ప్రేతరాజైన యముని సన్నిధిలో ప్రవేశపెట్టారు. యమధర్మరాజు చిత్రగుప్త వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతింతా లేదు. వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభములకు కట్టేయండి అని ఆజ్ఞాపించారు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చెప్పినందుకు గాను ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చిన పాపానికి సలసలా కాగిన నూనెలో పడేశారు. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరికి కుంభీపాకమనే నరకములో పడవేశారు. అందులో ఉండే ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెరులు ఆమెను కుట్టాయి. ఆమె చేసిన పాపములకు గాను ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరికి కళింగ దేశములో కుక్క జన్మ ఎత్తిందా నిష్ఠురి. ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉంటే ఆ కుక్కను కర్రలతో కొట్టేవారు కొందరైతే తిట్టేవారు, ఈసడించుకునేవారు ఇంకొందరు. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక సదాచార పారాయణుడైన ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపైన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో కుక్కగా ఉన్న నిష్ఠురి వచ్చి ఆ బలి అన్నమును తిన్నది.
వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజా విధానము తర్వాత జరిపించిన బలి అన్నం అవ్వటం చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అవ్వటం వల్ల ఆ కుక్క ఆ రోజంతా ఆహారం దొరక్క ఉపవాసంతో ఉండటం వల్ల శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వల్ల ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం కలిగింది. వెంటనే ఆ శునకము విప్రోక్తమా నన్ను కాపాడు అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు విని బయటకు వచ్చి చూశాడు. అక్కడ కుక్క తప్ప మరెవ్వరూ అతనికి కనిపించలేదు. దాంతో లోపలికి వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ రక్షించుము రక్షించుము అని కేకలు వినిపించాయి. దాంతో ఆ విప్రుడు బయటకు వచ్చి ఆ మాటలు ఆ శునకము మాట్లాడుతుందని గ్రహించి ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలలో నేను వరుసగా విప్ర కులాంగనని వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠిరాలినై తనువు చాలించాను. ఆ తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యము వల్ల ఈ జన్మలో కుక్కగా పుట్టాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇక్కడ ఉంచిన బలి అన్నమును తినటం వల్ల నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన ఒక్క కార్తీక సోమవార వ్రత ఫలాన్నిచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను అని వేడుకుంది. కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక్క సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోశాడు. దాంతో వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చింది. ఆమె అందరికీ నమస్కారం చేసి అందరూ చూస్తూ ఉండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యము చేరింది. కాబట్టి ఎవరైతే కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో వారు శివ సాయుధ్యాన్ని పొందుతారని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. మరి కార్తీక మాసంలో శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి, శివుడి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి సమర్పించే నైవేద్యాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. పక్వాలు, అపక్వాలు. పక్వము అంటే వండినవి, అపక్వాలు అంటే వండనివి. వండని వాటిల్లో శివుడికి అత్యంత ప్రీతికరమైనది నారికేళం అంటే కొబ్బరికాయ. కార్తీక పౌర్ణమి రోజు కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని శివలింగానికి ధారగా పోస్తూ కొబ్బరి ముక్కలను నైవేద్యంగా సమర్పించినట్లయితే శివుడు ఎంతగానో సంతోషిస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. వండని వాటిల్లో ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్, పంచదార శివుడికి ఎంతో ప్రీతికరమైనవిగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివుడు భోళాశంకరుడు కాబట్టి కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ చేసి పంచదార నివేదన చేసినా చాలు గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తాడు. వండిన వాటిల్లో శివుడికి అత్యంత ప్రీతికరమైనది పాయసం. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పాయసం అంటే పాలు బియ్యంతో చెయ్యాలి. సేమ్యాలతో చేసే పాయసం ప్రసాదానికి పనికిరాదు. అంటే సేమ్యాలతో చేసి ఈ ప్రసాదాన్ని దేవుడికి పెట్టడానికి ఈ సేమ్యా పాయసం అనేది ప్రసాదాల కిందకు రాదు. ముఖ్యంగా కార్తీక సోమవారాలలో మరియు పౌర్ణమి రోజు పెరుగుతో చేసిన ఎలాంటి నైవేద్యమైనా సరే సమర్పించవచ్చు. పెరుగుతో చేసిన దద్దోజనం సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. లేదా పాయసం, పులిహోరను నివేదించవచ్చు. దద్దోజనం, పాయసం, పులిహోర ఈ మూడింటిని కూడా కలిపి పెడితే ఈశ్వర అనుగ్రహం సులభంగా పొందవచ్చు. అలాగే విడిగా ఉన్న నువ్వులను శివుడికి ఎప్పుడూ నివేదన చేయకూడదు. కార్తీక మాసంలో మరియు కార్తీక మాసంలో వచ్చే పర్వదినాలలో ఈ పదార్థాలను నివేదన చేయటం ద్వారా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడ భక్తి అనేది ప్రధానం. శక్తిని అనుసరించి భక్తితో ఏ నివేదన చేసినా సరే శివుడు ఇష్టంగా స్వీకరిస్తాడు. కాబట్టి చెప్పిన వాటిల్లో మీరు ఏ నైవేద్యం పెట్టగలుగుతారో ఆ నైవేద్యాన్ని పెట్టండి. ఏది పెట్టినా భక్తితో పెట్టండి. శివుడు సకల సంపదలను కలగజేస్తాడు, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఎందుకంటే శివుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా కార్తీక మాసంలో కార్తీక సోమవారాలలో కార్తీక పౌర్ణమి రోజు ఈ నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించి
ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.